ఎటువంటి బురదని అంటించుకోకుండా ఏ కాలుష్యానికి గురి కాకుండా బురదలోంచి పారుతున్నా కూడా వీలైనంత బురదని స్వచ్ఛంగా మార్చడానికి తప్ప తను మలినమవ్వడానికి ప్రయత్నించని పవిత్ర నది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవిత్వం. అందుకే ఆయన తెలుగు భాషలో, తెలుగు భావాల్లో, తెలుగు సాహిత్యంలో ప్రత్యేకత లభించింది. సమాస భూయిష్టమైన తత్సమాలతో గంభీరమైన పాటల నుంచి పచ్చిదనం ధ్వనించే ఊరమాస్ పాట వరకు దేన్నైనా సమర్థవంతంగా రాసి మెప్పించగల సవ్యసాచి లాంటి వేటూరి ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో పవిత్ర ఆలోచనలతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయనతో పోటీ పడకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఏకంగా 35 సంవత్సరాలు అగ్రస్థానంలో కొనసాగడం అంటే మాటలు కాదు. ఆయన పాటల్లో వెతికిన అసహ్యత ధ్వనించే బూతు కనపడదని మంచి పాటలు ఆయనవి. ఆయన ఒకవేళ ఐటమ్ సాంగ్ రాసినా కూడా చక్కని సాహితీ విలువలతో కూడిన కవిత్వం పండించడం ఆయనకి మాత్రమే, అంటే సిరివెన్నెల గారికే చెల్లింది. అంతం సినిమాలో ఒక ఐటమ్ సాంగు ఉంటుంది, ఎంతసేపైనా ఎదురు చూపేనా నా గతి అని. అలా సాగే ఆ పాటను చూస్తే తప్ప అది ఐటమ్ సాంగ్ అని వినేవారికి ఎవ్వరికీ తెలియదు. అలాగే మహర్షి సినిమాలో సాహసం నా పథం అనే పాట ఈవ్ టీచింగ్ సాంగ్. అది కూడా చూస్తే తప్ప అది ఈవ్ టీచింగ్ సాంగ్ అని అర్థం కాదు. అలా ఏ అంశాన్నైనా సభ్యతని, సంస్కారాన్ని, సాహిత్య విలువల్ని కలిపి ప్రజలకు అందించడం తప్ప పొట్టకూటి కోసం కలం పట్టుకున్న దాఖలాలు ఎప్పుడూ ఆయనలో లేవు. అందుకనే యావత్ సినీ ప్రపంచాన్ని కవిత్వం, వ్యక్తిత్వం, ఋషిత్వం అనే 3 అడుగులతో ఆక్రమించిన వామనమూర్తి సీతారామశాస్త్రి. ఆయనలో అంతటి విద్వత్ ఉంది. పాటని అప్పటికప్పుడు ఆయన రాసినంత శ్రద్ధగా, సులువుగా, సరళంగా, సుందరంగా మరొకరు రాయలేరు. ఏ తరమైనా ఒకే రంగంలో ఇద్దరికి వైరమో పోటీనో ఉంటుంది. కానీ సీతారామశాస్త్రి గారితో ఆయన ఉన్న 35 ఏళ్ళు కానీ ఆ తర్వాత కానీ ఎవరికి పేచీలు లేవు. అందరికీ ఆయన గురుతుల్యుడే, అందరికీ ఆయన మిత్రుడే. ఓ సందర్భంలో ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన్ని గురించి ఇలా చెప్తారు: ఇరుకు సందుల్లో ఖరీదైన ఇంపోర్టెడ్ కారు నడపడం ఎంత కష్టమో సినిమాల్లో నియమాలు పెట్టుకుని పనిచేయడం కూడా అంతే. ఇక్కడ వ్యాపార విలువలు తప్ప సాహిత్యపు విలువలు ఉండవనేది అందరి వాదన. అటువంటి నిర్మాతలకి, దర్శకులకి ఎదురిళ్ళి పాటంటే తాను రాసిందే అని చెప్పి ఒప్పించగల నేర్పరితనం, నైపుణ్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సొంతం. అదే ఆయన స్థాయిని పెంచింది. ఆయన మరణించి సంవత్సరం దాటుతున్న మన హృదయాల్లో ఆయన పాట మారుమ్రోగుతూనే ఉంది. నిజానికి ఆధునిక కవిత్వం బతికున్నది, ప్రాచుర్యం పొందుతున్నది సినిమా పాట రూపంలోనే. అది శాస్త్రి గారి పాటల్లోనే. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నిశా విలాసమెంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా వంటి ఉత్తేజభరితమైన పంక్తులకి కాలం చెల్లడం అనేది జరగదు. అవి నిత్య సత్యాలు. అటువంటివి ఎన్నో సృజించి తెలుగు తల్లికి ఆభరణాలుగా మలిచిన ఉత్తమోత్తమ సాహితీ సృష్టికర్త సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఏది ఏమైనా శాస్త్రి గారు తెలుగు జాతికి సాహిత్య రూపంలో తరగనంత నిధిని విడిచిపెట్టి వెళ్ళారు. ఆ నిధిని ఎంతమంది పంచుకున్నా పెరిగేదే తప్ప తరిగేది కాదు. ఒక్క పాటలోనైనా ఒక్కో లోతైన వ్యక్తిత్వ వికాసం ఆయనలో గోచరించిందే ఆయన పాటల్లో కూడా కనిపిస్తుంది. వాటిని ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ జీవితాన్ని వికాసవంతం చేసుకోవడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి. ఆయన వర్ధంతి సందర్భంగా నేడు వారి దివ్య కళానికి, దివ్య గళానికి, దివ్య మేధస్సుకి, దివ్య వచస్సుకి, దివ్య మనస్సుకి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.